2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాపాదం 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాపాదం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి గురువు పంచమ స్థానంలోకి రాబోతున్నారు. మంచి ఫలితాలు ఉంటాయి. అలా కేతు 6వ స్థానంలో యోగిస్తున్నారు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. బుధుడు యోగిస్తున్నారు. తృతీయంలో సూర్యుడు యోగిస్తున్నారు. ఇది గ్రహస్థితి. నవగ్రహ హోమం చేయించుకుంటే కనుక మీన రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీన రాశి వారికి నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి. అలాగే నవధాన్యాల బ్రాహ్మణులకు దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారము, గురువారము, శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. మీన రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు ఉంటాయి. ఈ వారం అనేది లవర్స్ కి చాలా బాగుంటది. ఈ వారం ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఎందుకంటే గురువు పంచమ స్థానంలోకి వస్తున్నారు. లగ్నాధిపతి పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ వారం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. సప్తమ స్థానం మీద శని దృష్టి ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండబోతున్నారు. చాలా బలంగా ఉండబోతున్నారు. వృత్తి పరంగా చేంజెస్ వస్తే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటది. ఎవరికైతే ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీ జన్మ జాతకంలో దశ యోగిస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.